brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రెండు వర్గాల వాళ్ళు హిందువులే, ఇద్దరూ ప్రతిష్ఠించింది హిందూ దేవుళ్ళ విగ్రహాలే. కానీ అక్కడే చిన్న తేడా వచ్చింది. తాము ప్రతిష్ఠించిన విగ్రహమే అక్కడ ఉండాలని ఒక వర్గం, కాదు మేము ప్రతిష్ఠించిన విగ్రహాలనే పూజించాలని మరొక వర్గం బాహాబాహికి దిగారు. పోటాపోటీగా విగ్రహాల్ని ప్రతిష్ఠించడమే కాకుండా ఫైటింగ్ స్టార్ట్ చేశారు. మాట పెరిగి అది పెద్ద గొడవకు దారితీయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ఎంటర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బ్రేకింగ్స్ చూస్తున్నాం ఏలూరు జిల్లా నుంచి. ఏలూరు జిల్లా నూజివీడులో దేవతా విగ్రహాల పంచాయతీ నెలకొంది. పాత రావిచర్లలో రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శ్రీకృష్ణుడి విగ్రహానికి పోటీగా వినాయకుడు, అంకమ్మ తల్లి విగ్రహాల్ని ఏర్పాటు చేశారు. పోటాపోటీగా విగ్రహాలు ఏర్పాటు చేశాయి రెండు సామాజిక వర్గాలు. శ్రీకృష్ణుడి విగ్రహమే ఉండాలని ఒక వర్గం ఆందోళనకు దిగింది. వినాయకుడు, అంకమ్మ తల్లి విగ్రహాలే ఉండాలంటూ మరో వర్గం ఫైట్ కి దిగింది. ఇప్పుడు ఈ దేవుడు తీసేసే దేవుడు కాదు, ఆ దేవుడు తీసేసే దేవుడు. మాకు కృష్ణుడు బొమ్మ పెట్టుకోవాలనుకున్నా పెట్టారు మా పిల్లలు. చేసుకుందాం. ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది, రోడ్డు మీద చేసుకుంటున్నాం మేము. యాదవ బజారి గొడవలు లేవండి, మేము పెట్టామని వాళ్ళు పెట్టారు. తప్పు అయితే చెప్పండి మీరు ఎవరైనా సరే. అందరం చేసుకుందాం, మీరు చేసుకుందాం, మేము చేసుకుందాం. మాకు గుడి లేదు యాదవ బజార్కి. అది గొడవ చూస్తున్నారు కదా. సో ప్రభుత్వ స్థలంలో ముందుగా ఒక వర్గం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంది. కృష్ణాష్టమి వస్తుండడంతో వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడే రెండు విగ్రహాలను ఏర్పాటు చేసింది మరో వర్గం. అది కూడా తలుపులకు అడ్డంగా వినాయకుడు, అంకమ్మ తల్లి విగ్రహాల్ని పెట్టింది. అప్పుడు మొదలైంది ఈ గొడవ. ఒక స్థలంలో రెండు విగ్రహాలు పెట్టడం వల్ల కొంత ఏ విగ్రహం ముందర పెట్టాలి, ఏ విగ్రహం ఎట్టు కొట్టాలి, ఆ చిన్న ఇష్యూ ఉంది. వాళ్ళు దానికి గుడి కమిటీ ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. అట్లాగే పంచాయతీ కమిటీ ఇద్దరు మాట్లాడుకుని దాని పరిష్కారం. అది పబ్లిక్ గా కూర్చోవడం వల్ల ఈ కాంట్రవర్సీ లాగా కనపడుతుంది. కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడం వల్ల కొందరు బస్ స్టాండ్ అంటున్నారు. ఆడోళ్ళు మగోళ్ళు బస్ ఎక్కి గ్రామం తరఫున ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆక్రమించారు, కృష్ణుడు బొమ్మను పెట్టారు. కృష్ణుడు తెచ్చి గదిలో పెట్టుకున్నాము. ఇక్కడ పూజ చేసుకోవటానికి, ఇక్కడ ఇది కట్టుకోవటానికి, ఉట్టి కట్టుకోవటానికి బాగుంటుందని పెట్టుకున్నాం. సోమవారం నాడు పెట్టాం. ఇవాళ ఏం చేసామంటే శుక్రవారం మంచిది నెలపొడి పని మేము పూజ చేసుకుని పాలు పొంగించుకున్నాం. పాలు పొంగించుకున్నాక ఈ గమల వాళ్ళు అందరూ వచ్చి మా గుమ్మాలకు అడ్డంగా వాళ్ళు ఇద్దరు దేవుళ్ళని, అమ్మవారిని, వినాయకుడిని పెట్టారు. గ్రామంలో ఉద్రిక్తతలతో పోలీసులు, అధికారులు రంగప్రవేశం చేశారు. ఇక రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేవుడు తీసేసే దేవుడు కాదు, ఆ దేవుడు తీసేసే దేవుడు. మాకు కృష్ణుడు బొమ్మ పెట్టుకోవాలనుకున్నా పెట్టారు మా పిల్లలు. చేసుకుందాం. ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది, రోడ్డు మీద చేసుకుంటున్నాం మేము. యాదవ బజారి గొడవలు లేవండి, మేము పెట్టామని వాళ్ళు